మీరు సుపరిచితమే మీ అందరికీ. మళ్ళీ ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు 2015 ఆగస్టు 15 యాజ్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా ఈ జిల్లాకు రావడం జరిగింది. ఆ రోజు నుంచి 2019 వరకు అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా డిఎస్ ఆఫీసులో ఉన్నాను. అప్పటితో ఉన్న మమేకంతో మళ్ళీ 2022 ఏప్రిల్లో యాజ్ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్లో మళ్ళీ మీ వద్దకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్గా పనిచేస్తూ ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. దీంట్లో మన డిపార్ట్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి మన డిపార్ట్మెంట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మన డిపార్ట్మెంటు పేద మధ్యతరగతి కుటుంబాలతో మమేకమైనటువంటి డిపార్ట్మెంటు. దాదాపు 5,40,000 మంది కుటుంబాలతో రేషన్ డీలర్లు తమ పంపిణీని చేస్తుంటారు. అదే మోతాదులో 5,81,000 మంది కన్జ్యూమర్స్కి మన ఎల్పిజి డీలర్స్ సప్లై చేస్తుంటారు. కాబట్టి ఇంత బల్క్ ట్రాన్సాక్షన్స్, ఇంత బల్క్ సప్లైస్, ఇంత బల్క్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నప్పుడు చాలా కంప్లైంట్లు అనేవి అక్కడక్కడ రావటం ఉంటుంది. కానీ మన దగ్గర అలాంటి అవకాశం లేకుండా ఎక్కడో లిమిటెడ్గా ఎక్కడో ఒకటి వచ్చేది తప్పనైతే మ్యాక్సిమం మన దగ్గర సంతృప్తి శాతంతో ప్రతి ఒక్కరూ ఎక్కడే కానీ మాకు రేషన్ రాలేదని కానీ, మాకు ఇన్ టైంలో ఎల్పిజి అందలేదని కానీ ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ రాకుండా చేసిన దానికి మొదటగా మీ అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరిచ్చే అలాంటి ఫీడ్బ్యాక్ నాకు వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉద్యోగం చేయగలను. అలాంటి ఫీడ్బ్యాక్ లేనప్పుడే నాకు సమస్య వస్తుంది, తద్వారా మీకు సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం రానికుండా మీరు చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అంటే ఇది చాలా అంటే దాదాపు 5 లక్షల మంది వినియోగ కార్డుదారులను మనము మెప్పించడం అనేది ఇట్ ఈజ్ చాలా హారబుల్ అన్నటువంటి విషయం. దాంట్లో మీరంతా చేసిన కృషిని చాలా అభినందనీయం. మనకు తెలుసు 2015 నుంచి మనకు బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చింది. బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ ద్వారానే తీసుకుంటున్నారు. 100% ట్రాన్స్పరెన్సీతోనే మన పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం లేకుండా జరిగింది. కాబట్టి మనం ఈనాడు నిశ్చితంగా డీలర్లు తమ విధులను తాము నిర్వర్తించగలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా వచ్చే డిఎస్ఓలకు కూడా మీరు ఈ విధమైన సహకారాన్ని అందిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నాను. ఏ డిఎస్ఓ గారు వచ్చినా కొద్దిగా ఏదో కేసు బుక్ చేయడం, డీలర్స్ కొంచెం ఒక తల్లిదండ్రి బిడ్డని ఎలా చూసుకుంటారో అలా మా డీలర్స్ని ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా ముందుండి నేనున్నాను అని చెప్పేసి మా డీలర్స్కు సమస్యలు పరిష్కరించి, అలాగే విజెంటెక్ వారి దగ్గర కూడా సమస్యలు వస్తే కూడా అప్పటికప్పుడే స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించిన అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాడంటే మాకు నిజంగా బాధాకరంగా ఉంది. నేను ఇంకా 50 సంవత్సరాలు సార్ అనుకున్నా, 62 సంవత్సరాలు అనుకోలేదు. నేను ఇంకా యూత్గా ఉన్నాను. అలా ఉండడానికి మేడం గొప్పతనమే. నిజంగా చెప్పాలంటే నాకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఇంకా 2-3 సంవత్సరాల నుండి మమ్మల్ని సరిదిద్ది మాకు మంచి ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ అవ్వడం కొంచెం బాధాకరం. అయినా ఉద్యోగరీత్యా పదవి విరమణ పొందాలి కాబట్టి వాళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఇంకా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంకా సర్వీసెస్ ఇంకా ఉంటే బాగుంటుంది సార్. దీంట్లో ఉంటే బాగుంటుంది సార్.